ఏంటి తొలి ఏకాదశి అంటే మన సనాతన ధర్మంలో ఏకాదశికి ఒక ప్రాధాన్యత ఉంది. దాని గురించి ఒక్కసారి వివరంగా. ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైన రోజు. ఏకాదశి ఉపవాసం, ఏకాదశి వ్రతం చేయకుండా ఎవ్వరు ఉండకూడదు. ఏకాదశి వ్రతం చేస్తే అన్ని వ్రతాలు, నోములు, పూజలు చేసిన ఫలితం వస్తుంది. ఏకాదశి వ్రతం చేయకుండా ఎన్ని చేసినా ఫలితం ఉండదు. అత్యంత ముఖ్యమైన వ్రతం హిందువుకి, సనాతన ధర్మానికి చెందిన వాళ్ళకి ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం. ఉపవాసము అంటారు. దగ్గరగా ఉండుట, భగవంతుడి దగ్గరగా ఉండుట, చక్కగా జపం చేసుకోవటం, భగవంతుడికి ఆరాధన చేయటం. ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని ప్రణవానంద దాస్ ఛానల్లో 2 వీడియోలు ఉన్నాయి, గంట సేపు. ఆ 2 చూసారనుకోండి, మొత్తం ఏకాదశికి సంబంధించిన మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే అండి, ఏకాదశి చేయటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే భగవత్ ప్రీత్యర్థం మన జీవితం ఉండాలి. భగవంతుడికి అత్యంత పరమ ప్రియమైన రోజు ఏదన్నా ఉంటే అది ఏకాదశి. భగవంతుడికే ప్రియమైన భక్తి అంటాం కదండి మనం. భక్తి జనని